హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. వరలక్ష్మి పూజలు వచ్చాయంటే వరలక్ష్మి వ్రతాల్లో ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో పూర్ణం బూరెలు ఒకటి. ఈ పూర్ణం బూరెలు పెసరపప్పుతో చేస్తే మనకు ఎంతో బలవర్ధకంగా ఉంటుంది, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఈ పెసరపప్పు పూర్ణం బూరెల రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పూర్ణం బూరెలను ఇక్కడ నేను మినపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ మినపప్పును ముందుగానే నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసేసుకొని 3 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని ఇక్కడ నేను ఒక గిన్నె వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని నీళ్లు పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు ఈ నీటిని పడేసుకోవాలి. ఈ నీటిని పడేసి ఇంకోసారి కూడా వాష్ చేసేసుకొని ఆ నీటిని పడేసి మనం ఒక గిన్నె పప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి 3 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కుక్కర్కి లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఒక గిన్నెని తీసుకుని దీంట్లోకి గుప్పెడు సోంపును, ఒక 15 వరకు ఇలాచీలను తీసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకొని పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఇలాచీలు సోంపు పొడి వల్ల పెసరపప్పు పూర్ణాలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయన్నమాట. చూడండి, 3 విజిల్స్ తర్వాత మన కుక్కర్ని ఓపెన్ చేస్తే పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే మనకు పూర్ణం అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే పప్పు తీసుకున్నామో అంత క్వాంటిటీలో బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం తీసుకోవచ్చు, షుగర్ తీసుకోవచ్చు, రెండింటిని కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే క్వాంటిటీ ఎక్కువ తక్కువ చూసి తీసుకోవాలి. ఎంత పప్పు తీసుకుంటే అంత బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. చెంచాతో మొత్తం మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం అనేది పప్పులో మొత్తం కలిసిపోయి ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయి పప్పుతో కలిసిపోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం బెల్లం అనేది కరిగిపోయి పప్పులో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా సోంపు, ఇలాచీ పౌడర్ని ఇందులో వేసేసుకొని చెంచాతో ఈ పౌడర్ అనేది బెల్లానికి పప్పుకి మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని అడుగు అంటకుండా కలుపుతూ మొత్తం ఈ పదార్థం అనేది చిక్కబడే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఒక్క 5 మినిట్స్లోనే మనకు ఈ పదార్థం అనేది ఇలా గట్టిపడిపోతుందన్నమాట. చూడండి, పూర్ణం అనేది ఒక 1 అవర్ అలా పెట్టేస్తే చల్లబడితే ఇలా గట్టిపడిపోతుందన్నమాట. ఇలా కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకుని వీటిని లడ్డూల్లాగా ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే మన పూర్ణం అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇంకోటి చూపిస్తాను. చూడండి, మినపప్పును గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం వంట సోడాని, కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. వంట సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొంచెం ఉప్పు వేస్తే రుచి అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఒక విస్కర్ కానీ చెంచా కానీ తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకోవడం వల్ల మనకి పూర్ణం కోటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ విస్క్ చేసుకోకపోతే పైన లేయర్ అనేది గట్టిగా వస్తుందన్నమాట. కాబట్టి ఇలా కొంచెం వాటర్ పోసేసుకుని బాగా విస్క్ చేసుకుంటే మనకు పూర్ణం కోటింగ్ అనేది స్మూత్గా వస్తుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకు పూర్ణం బూరెలు చాలా బాగా వస్తాయి. కడాయిలో నూనె వేడయ్యాక మనం పెసరపప్పు పూర్ణాలను ఇలా పిండిలో వేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. స్పూన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపుతున్నట్టు మనం మినప్పిండి మిశ్రమాన్ని ఈ ఈ పూర్ణాలకి మొత్తం కోట్ చేసుకొని ఇలా వీడియోలో చూపుతున్నట్టు ఈ స్పూన్ తోటి ఇలా వేసుకోవాలి. ఇలా ఎన్నైతే పూర్ణాలను మనం ఈ ఆయిల్లో ఫ్రీగా వేపగలమో అన్ని పూర్ణాలను ఈ ఆయిల్లో వీడియోలో చూపుతున్నట్టు వేసేసుకుని వీటిని కదపకుండా ఒక 5 నిమిషాలన్నా అలా వేగనివ్వాలి. ఒక సైడ్ 5 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్తో మెల్లిగా ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఒకవేళ వేయగానే కొంచెం కదిపేసామనుకోండి కింద పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. పూర్ణం బూరెలు సొట్టలు పడతాయి. కాబట్టి అలా వేయగానే ఒక 5 మినిట్స్ వన్ సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా చెంచాతో పైకి కిందికి కలుపుతూ ఫ్రై అయిన తర్వాత
మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ పూర్ణం బూరెలు అనేవి మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా కలర్ చేంజ్ అయిన పూర్ణాలను తీసేసుకోవాలి. చూడండి ఇలా మిగతా వాటిని కూడా తీసేసుకుంటే మనం పూర్ణ బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. మిగతా వాటిని కూడా అలాగే కాల్చుకుంటే మన వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పూర్ణాలనేవి రెడీ అయిపోతాయి. ఈ పూర్ణాలను మనం ఎక్కువగా ప్రసాదాలలోనే నివేదిస్తూ ఉంటాం. పెసరపప్పు పూర్ణాలనేవి ఎంతో బలవర్ధకమైనది. ఈ పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. అందులోనూ వరలక్ష్మి పూజలలో ఉపవాసం ఉంటాం కాబట్టి మనము ఎక్కువగా బలవర్ధకంగా తీసుకునే ప్రసాదాల్లో ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు ఒకటి.